darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. Hi, hello, good evening and welcome to Paras Full Chupinda. Wednesday, so let's start ఎవడు పోటుగాడు. మరి ఈ రోజు జరగబోతున్న ఎవడు పోటుగాడు వార్ లో నా తరపు నుంచి వచ్చేస్తున్నారు యాదమ్మ రాజు అండ్ సద్దాం హుస్సేన్. అండ్ మా ఖతర్నాకాల నుంచి వచ్చేస్తున్నారు సర్దార్ సంజయ్ అలాంగ్ విత్ భావన. జోక్స్ వార్ లో మా సైడ్ నుంచి వచ్చేస్తుంది మా సూపర్ డూపర్ హిట్ భావన. నా తరపు నుంచి యాదమ్మ రాజా. ఇక ఇప్పుడు ఏమైతుంది అంటే ఒక జోక్ ఉంటది అన్న, మన సంజయ్కి ఒక్క అమ్మాయి కూడా పడతలేదు. అది అందరు తెలుసు. అయితే ఎట్లా యాదమ్మ నన్న పటాన్సమని యాదమ్మ దగ్గర కోతాడు. యాదమ్మ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అన్నిటికంటే నీ కొబ్బరి చిప్పు లాంటి జుట్టు అంటే నాకు చాలా ఇష్టం. నేను పడుకున్నప్పుడల్లా నువ్వు నా కల్లో ఉంటావు, నా అణువులో నువ్వే ఉంటావు తెలుసా. ఒరే మెంటలోడా, నీకు కూడా తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. నేను మాదాపూర్లో ఉంటా. అక్క ఇగో నాకు నిద్ర వస్తుంది వాళ్ళు చెప్పి. ఇగో స్నానం చేసి పండుకో. స్నానం చేసేటోళ్ళకి ఇచ్చేవి అని రెడీ. ఇప్పుడు మా రాజు గారి జోక్. అక్క ఇగో బచ్చాలకి ఎన్నిసార్లు చెప్పినా తీసుకురావద్దని. హలో బచ్చగా, కొంచెం వెనకలు. అయితే ఇద్దరు ఫ్రెండ్స్ దగ్గర ఒక ఫ్రెండ్ గాడు పోతాడన్న. అరే ఇవాళ నేను మస్తు మంచి పని చేసిన తెలుసారా. ఏం మంచి పని? నీకు చెప్పేదాకా ఆగవా? అరే ఇవాళ మస్తు మంచి పని చేసినారా నేను అంటే, అవా ఏం పని చేసినారా? అరే వాటర్ లో చీమ పడితే దానికి కాపాడినారా నేను, మళ్ళీ బతికిందారా? ఏ అది నీరు కడుపు నిండా తాగిందిరా, దాన్ని పస్స వేసుకున్నా చచ్చిపోయిందా. అరే నువ్వు చెప్పిన జోక్ అర్థమైందా? అర్థమైంది, అందరికి అర్థమైందా? సెకండ్ క్లాస్ జోకులు బాగా నేర్చుకొచ్చినావు. మరి గదని చెప్తున్నావు, గది ఇటే చెప్తున్నావు. ఒక రోజు శ్రీముఖక్క వాళ్ళ ఫ్రెండ్ డల్ గా కూర్చుంటది. అయితే శ్రీముఖక్క పోయి, ఏమైంది అంత డల్ గా కూర్చున్నావు? ఏం లేదే, మా ఇంట్లో దోమలు బాగా గుర్తున్నాయి. ఓసి పిచ్చిదానా, మీ ఇంట్లో దోమలు గుర్తున్నాయి ముందే చెప్పాలి కదా. నేను ఊకనన్నా నా బట్టలన్నీ టైలర్ కి ఇచ్చిన కుట్ట నీకే. నాకు తెలిసింటే మీ ఇంట్లోనే ఇస్తుండే ఫస్ట్ కుట్ట. పాట ఇట్లా రాలే పాట రాడా. మస్తు చేసిరు పోరి. ఆ జోక్ పేర్లేదని నువ్వు వచ్చి అనౌన్స్ చేస్తున్నాయింద్రా. మా జోక్ కన్నా ఎక్కువ వెళ్తే మాకు అనుమానం కదా. ఏందాక అవమానం. అరే అవి జోకులు అట్లనే ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడే ఉంటాను, జోక్ చెప్పి ఎట్లా చెప్తావు చూద్దాం. అట్లయితే నేను కూడా నెక్స్ట్ భావన ఉన్నప్పుడు నేను కూడా పక్కన నిల్చుంటా. అవును, డిస్టి బొమ్మ పక్కన నిల్చోవాల్సింది. అయితే ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ గారు పోతాడు. నీకోటి చెప్తా చేస్తావారా అంటే, నువ్వు ఏమన్నా చెప్పురా, నా డిక్షనరీలో ఇంపాసిబుల్ అని ఓడే లేదా అంటే, అవునా నోరాబాయ్ అలాంటి డిక్షనరీ ఎడగొ నోరాబాయ్ మళ్ళా అంటాడు. ప్లీజ్ ప్లీజ్ జస్ట్ శాంపుల్ చెప్పిన మీరు ఇప్పుడు అసలైన జోక్, అది టీజర్ జోక్. మొత్తం సినిమా ఇప్పుడు ఫీచర్. ఒకసారి ఏమైందనా, గన్ పట్టుకొని బిల్డింగ్ మీద నించున్నా, వేట పోతున్నా, వేటకి ఆ హరియాడు వచ్చింది. అరే ఎటు పోతున్నావురా అన్నాడు. అరే వేట పోతున్నా, పులి వేటానికే వేటకి అన్న. సరే నువ్వు ఇన్న షాప్ బోయస్ ఆ షాప్ బోయస్ వచ్చినా మళ్ళీ వచ్చి, అరే ఏమైంది రాబాయ్ ఇంకా ఇన్నున్నావు వేట పోలే అంటే, అరే అవలాగా రాబాయ్ కుక్కని కట్టేసా నేను ఎట్లా పోతా రాబాయ్ అన్నాడు. అరే సబ్బుతో స్నానం చేయి.
వీడుకోలు ఇవి ఎక్కడా నీ సినిమా రిలీజ్ అవ్వకముందే ఫ్లాప్ రా. సారీ అదే ముఖేష్ యాడ్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ లాగా. ఇప్పుడు అసలైన బాహుబలి 2 ఫిలిం. బాహుబలి 2 ఏ రేంజ్ ఉందో మా భావన జోక్ ఆ రేంజ్ ఉంటుంది. దాదా సంజయ్. అన్న హరికి ఒక రోజు యాక్సిడెంట్ అవుతుంది, హాస్పిటల్లో పడతాడు. ఫ్రెండే కదా అని మన సంజయ్ చూనికే పోతాడు. చూసి షాక్ అయిపోతాడు, ఎందుకంటే కుట్ల మీద అన్ని పూలు ఉంటాయి. సంజయ్ అది చూసి, ఒరే నీకేమైనా మెంటలా, కుట్లు పడంగానే ఎవడన్నా టాటూ వేయించుకుంటాడా? ఒరే మెంటలోదా, అది టాటూ కాదురా, నాకు కుట్లేసిన డాక్టర్ కి ఎంబ్రాయిడరీ కూడా వస్తుందంట, అందుకే వేసి పడేసింది. అది వేలేదే ఆడ. దేవతా తరలిపో తల్లిగా మిగిలిపో వదలలేక గుండె రాయి చేసుకుని. ఇది మా సినిమా టీజర్. ఇప్పుడు సినిమా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సినిమా అంట. రెడీయా? రెడీ అన్న చాలా రోజుల తర్వాత సద్దం వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కనిపించి ఇట్లా అడుగుతుంది, సద్దం నువ్వు ఈ మధ్య ఏం చేస్తున్నావు? నేను ఈనాడు ఇట్లాంటి పెద్ద పెద్ద న్యూస్ పేపర్ కి వర్క్ చేస్తుంటా తెలుసా, కానీ నేను ఈ మధ్య మానేద్దాం అనుకుంటున్నా. అయ్యో ఏం రోగం, పొద్దున లేచి అందరింట్లో న్యూస్ పేపర్ వేయడానికి ఎంత కష్టమైతుంది తెలుసా. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు. మా సినిమా ఫ్లాప్ అయింది, కానీ దీనికంటే సంతోషమైన వార్త ఏంటంటే ముందు వాడి సినిమా కూడా ఫ్లాప్ అయింది. జోక్ దొప్పింది. ఇప్పుడు మనం మూడో జోక్ పేలకపోవాలి, నీకు పేలిపోతుంది రే. పేషెంట్ అడుగుతాడు డాక్టర్, సార్ నేను మస్తు లావైనా సార్, కడుపు మొత్తం ఉబ్బిపోయింది, తగ్గనికి ఏం చేయాలి చెప్పుడు సార్. అంటే నువ్వేం చేస్తుంటావు? రోజు ఎక్సర్సైజ్ చేస్తుంటా సార్ నేను. అంటే ఏం ఎక్సర్సైజ్ చేస్తావు? టెన్నిస్ ఆడతా, క్రికెట్ ఆడతా, అన్ని ఆడతా. అంటే దేంట్లో ఆడతావురా? ఫోన్లో ఆడతా. మలి తిప్పుతాడు జనం కోసం, నీలాల కన్నీటి ముత్యాలు నా చిట్టి తల్లి ఎవరు పుట్టారు. నీ గురించి వేసిరా పాట. కమాన్ భావన, లాస్ట్ జోక్ చితకొట్టే. మన సుధాకర్ పెద్దనాన్న ఒక రోజు రోడ్డు మీద పోతుంటాడు, ఒక బిచ్చ పైన చూస్తాడు. ఆయన 2 చేతుల బొచ్చులుంటాయి. మన పెద్దనాన్నకు ముందే ఆసక్తి ఎక్కువ, ఏందో తెలుసుకుందామని పోయి ఒక చిప్పలో 10 రూపాయలు వేస్తాడు. వేసి అడుగుతాడు, నాకు అర్థం కాదు, ఒక చిప్పతో అడుకోవచ్చు కదా, 2 చిప్పలు ఎందుకు? అది కాదు సార్, నా బిజినెస్ ని ముందటి నడుపుదామని కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన అంటాడు. శ్రీముఖి, మనం ఇంకా సినిమాలు తీయడం ఆపేయాలి. సినిమాలో అంటే ఏ సినిమా హిట్ అవ్వట్లేదు అలా. కొంచెం స్క్రిప్ట్ రైటర్స్ ని మార్చి, యాక్టర్స్ ని మార్చి ట్రై చేస్తే బాగుంటుంది. అక్క స్క్రిప్ట్ రైటర్ మార్చిన యాక్టర్ ఎందుకు మాస్టర్? అండ్ ఇప్పుడు కంటెంట్ వార్ లో నా తరపు నుంచి వచ్చేస్తున్నాడు సద్దాం హుస్సేన్ లుంగి బాయ్. పెద్దనాన్న ఫోన్ చేసిండు నీకు ఆల్ ది బెస్ట్ చెప్పడానికి. పెద్దనాన్న, మనము స్టేజ్ మీద ఉన్నాం, ఎవడు పోటుగాడు అవుతుంది, మన సద్దాం కంటెంట్ చేస్తున్నాడు, ఒకసారి సద్దాంకి ఆల్ ది బెస్ట్ చెప్పు. నువ్వు చెప్తే అయినట్టే పోయిగా. మనం గెలుస్తామంటావా? తప్పకుండా గెలుస్తాం, మనదే విజయం. ఓకే బాయ్, టాటా. వదినా, డబ్బులు పడితే తీసుకున్నా వంగి, నేను వేసా గెటప్ లొంగి. ఎక్కువ తక్కువ చేస్తే పగులుతుందా నీ పుంగి. నీ కామెడీ చేయకపోతే జారుద్దు లుంగి. లుంగి అంటే పెద్ద పెద్దలు కట్టిరు. అప్పట్లో దిగేస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఎట్టాగా ఉంది వాళ్ళు ఎప్పుడో గుచ్చావు శాపములు అడిగితే ఏం చేసిడు, గదే లుంగి సాంకలో పెట్టి ఓ ఈ రబ్బా ఓ ఈ రబ్బా హోయ్ రబ్బా హోయ్. దాంతెందుకు రీసెంట్ గా మా దేవుడు పవర్ స్టార్ రాయుడు వదినా ఈ లుంగిని తాగబోతు సాయగాళ్ళు ఎట్లా వాడతారు నేను చూపిస్తా. ఫస్ట్ వాళ్ళు బార్ షాప్ ముందర తాగి ఎట్లా పడుకుంటాడు తెలుసా? ఇట్లా పడుకుంటాడు. అబ్బా ఏందిరా అబ్బా తినలేదు నన్ను వస్తారా లుంగిలో
ఎక్స్ప్రెస్ రాదు కదా. థ్యాంక్ యూ బ్రో. అబ్బా నేను చూస్తాను, టఫా చూస్తాం మత్తు చెప్తాం కామెడీ. బ్రో ఎస్టిమేషన్ వెళ్ళిపోతా చెప్పు. లుంగి దొరుకుతా వచ్చి అమ్మ ఇడివా మొత్తం అది నాడు 1 2 3 4 మొత్తం దాంట్లోనే పోతారు. ఏంటది ఏంటది? ఈ లుంగిలు అమ్మేటోళ్ళు ఎట్లా తెలుసా? కోటిలు ఎట్లా అమ్ముతారు తెలుసా? ఏ లొంగి 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 100 రావాలి 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 100 ఏంది చెప్పు. ఎవరు రమ్మంటే కదా గందిగా వచ్చిన. లుంగి లుంగి సార్, ఇది చిరంజీవి కట్టిన లుంగి సార్, ఇది పవన్ కళ్యాణ్ కట్టిన లుంగి సార్, ఇది నాగార్జున కట్టిన లుంగి సార్. అంటే ఏందివా అందరు తొడిగిన లుంగి నా కొత్త లేవా? నా కొత్త అయితే సార్ ఇవన్నీ కొత్తవే సార్. ఇక గిది పట్టు, ఇది రాయలసీమ లుంగి, గిది ఎత్తు మత్తు గాలి మస్తు వస్తుంది. అంటే ఏందివా లుంగిలో ఫ్యాన్ గిట్లా పెట్టినా ఏంది సార్? ఇది బీఆర్ లుంగి సార్, మత్తు ఉంటది. మొన్న బీఆర్ లో ది గ్రేట్ హీరో కట్టిన. అంటే అన్ని కట్టినామేనా? కొత్త గిట్లా లేవా నీ దగ్గర? ఏ పోయాని లుంగిలు నీ కథ గిట్లా అమ్ముతా అంటారు నా కోటిలా. ఓకే, చలికాలం లుంగిలు ఎట్లా పడతారు తెలుసా? ఆడు చెరువుగడ్డి మీద కూర్చుంటాడు. ఎవరన్నా ఆయనతో వస్తారనుకో, ఏ వచ్చామా ఇటు వస్తానేంది గట్లా మెయిన్ రోడ్డుకి వెళ్ళి పోవచ్చు కదా. అంటే ఇట్లా షార్ట్ కట్ నచ్చా. అప్పుడు మా బాధ ఎట్లుంటదంటే, అబ్బా కొంతమంది ఉంటారు ఈ సంజయ్ అంటారు లుంగి ఎవరన్నా గిడ కడతాడు. గిడ ఎలా కడతారు తెలుసా? సంజయ్ గారు లుంగి కట్టుకుంటే ఎలా ఉంటుంది చూద్దాం. రెడీ? గడియ పెడతాడు. चोरी है कमाल का, बातों में बहाने का, प्रेम रतन धन पायो, प्रेम रतन धन पायो. ఎవరన్నా ఇంటికి వీడియో కాల్ చేసినానుకో గిట్లే హాయ్ రా, ఎలా ఉన్నా? బాగున్నానా? ఇంత ఘోరం చెప్తారు వీడు. ఇది కేవలం కల్పితం మాత్రం, ఎవరిని ఉద్దేశించి కాదు. అన్నా గోడలు బయటలు ఎట్లుంటారన్నా పల్లెటూరులా? చూసుకున్నా నీ పిల్లని తిరుగుతా కోర్టు కాదు, ఎక్కడికైనా చూసుకున్నావురా. ఇంకొంతమంది ఎట్లుంటారు, ఆడు పొద్దున్న లేస్తే నైస్ గా లుంగి కట్టుకొని శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు లెక్క ఇట్లా పోతా అంటాడు. సుబ్బారావు గారు ఏడు పోతాను? ఇక నా పిల్లం టమాటో పళ్ళు ఇద్దామంటే మార్కెట్కి పోతాను. ఇప్పుడు ఒకవేళ రవి అన్న లుంగి కట్టుకుంటే ఎట్లా ఉంటది? ఎట్లుంటది తెలుసా? ఇట్లుంటది అంటే ఇట్లా కదా కడతారు, తల కింద ఏమైనా కడతారా? అక్క ఇప్పుడే నీకు ఎదురు తిరిగినాడా? ఇప్పుడు ఎదురే ఉన్నావు కదరా అన్న. రవేనా మొన్న ఒక వీడియో తీసిన, పెళ్లిలో మస్తు జరిగింది. ట్రాదా కర్రేదానా విచిత్రం ఏంటంటే బొగుడుతో పాటు పిల్లం కూడా లుంగి కట్టుకొని వచ్చింది. మనం ఇప్పుడు 7 అడుగులు 14 అడుగులు వేద్దాం. దా పట్టుకో దా. ఏంది నిలబడ్డు? చల్లగా ఏమనిపిస్తలే ఏం లేదే, పైన కాదు కింద. మా లుంగిల మీద ఒక మంచి పాట వచ్చింది. ఏం పాట? చూసినా నీ లుంగినే ఉతికినా నీ లుంగినే. ఫస్ట్ ఇది లుంగి పాటే. అది ఏమైందంటే షూటింగ్ జరుగుతా అంటే వాళ్ళకి చెప్పారు కాస్ట్యూమర్లకి లుంగిలు పట్టుకురారా అని. వాళ్ళు నైట్ మంచిగా తాగి లుంగిలు పట్టుకోవాలని హృదయాన్ని మార్చారు. అందుకే నేను చెప్తాను ఈ లుంగిలకి సలాం. ఇప్పుడు మా సబ్బులోడు కర్రోడు సంజయ్. చాబట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బదలైపోయే
హరిగాడి డాన్స్ లో ఎర్రితనం ఉంటది, కానీ నీ డాన్స్ లో అది కూడా ఉండదు. సబ్బుని చెప్పాలంటే SABBU సబ్బు. అది పంచ చేసినప్పుడు కొంతమంది అమ్మాయిలు చూడాలి. ఇప్పుడు రిన్ సబ్బు గురించి చెప్పు. లేదు, నేను రాసుకున్న సబ్బు గురించి చెప్తా. ఈడ ఎంతమంది స్నానం చేసారు బావా? ఈ బాడీ స్ప్రేలు సెంట్ స్ప్రేలు వచ్చిన తర్వాత వీళ్ళు సబ్బులతో స్నానం చేయడం మానేశారు. ఈ లేడీస్ కిలో లిప్టిక్లు మేకప్ వేసుకుంటారు, 2 చెంబులు నీళ్ళతో స్నానం చేసి చేయరు, బాత్రూమ్ తీసుకెళ్తారు. సబ్బు తీసుకెళ్ళి ఓ సక్కనోడా పట్టు పిడికిలే దాడి చేసినావు దడ అబ్బో స్నానం చేయరు. ఓ సక్కనోడా, నువ్వేం శ్రేయ కోసం అనుకుంటున్నావే? శవాల ముందు పాడుకునే దానిలో ఉన్నావు. మళ్ళీ ఇది హే చూసావారా నీ గురించి అందం ఎలా చూశాను, వెయిట్ చేసి నా అందం అడవి కాల్చిన వెన్నెల అయిపోయింది. నువ్వు అడవి కాల్చిన వెన్నెల ఏంటి, అడవిలో తప్పిన పంది పిల్ల ఉన్నావు. స్నానం చేయరు, అట్లనే సోది. మళ్ళీ ఆడికెళ్ళి ఇప్పుడు స్నానం చేయాలి కదా, చెమ్ముని తీసుకొని చుప్పుక్ అయిపోయిందా స్నానం? నీ ఇంకా మా పెళ్లిలో ఎంగిలాకులు ఎరుకుని తినే మోకన అది స్నానం అయితే రోడ్డు మీద ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోతే కొట్టి లేపినట్టుంది. సూపర్ పంచరా. టూ వండర్ఫుల్ ఇన్సిడెంట్స్. చిక్కుం ఏదో అన్నావు, మళ్ళీ చచ్చిపోతే ఎవరన్నా రోడ్డు మీద చిక్కుం కాంబినేషన్ చాలా స్వీట్ కదా, సాఫ్ట్ గా వెళ్ళిపోయింది. స్నానం చేసి వచ్చి అర్ధగంట అవుతుంది, నువ్వు స్నానం చేసే స్ట్రీమ్ కి నాయనం అయిపోయావు. తొందర చేయి. నువ్వు స్నానం చేసే లోపల స్ట్రీమ్ కి నాయనం అయిపోలేదు. వావ్, వెనక నీలాంటిదే 4 రాళ్ళు వెనక్కి వేసుకోవాలంటే ఇలా రాళ్ళు తెచ్చుకోవడానికి వెళ్ళిందంట. వెనకటికి నీలాంటిది వెనకాల 4 రాళ్ళు వేసుకో అంటే కిడ్నీలో స్టోన్స్ తెచ్చుకుందంట. ఇది పంచ్. అమ్మాయిలు ఎలా ఉంటే అబ్బాయిలు బాగా బాత్రూమ్కి వెళ్ళి సబ్బు వేసుకొని స్వప్న కొత్త బంగారు లోకం. స్వప్న అని రాసి మే స్వప్న కే రాని తో స్వప్న. నిజంగా ఈ పాట నా సింగర్ కూడా ఇంత అద్భుతంగా పాడలేదురా. థ్యాంక్ యూ. నువ్వు మరి ఇంకోసారి పాడ. స్వప్న మేరీ స్వప్న. ఓ అమ్మా బాత్రూమ్ లో పడిపోద్ది. అమ్మా ఏం చేస్తాం? నువ్వు ఉన్నవే బాత్రూమ్ పడుతుంది. అదే ఈ కూర్చున్నది. అమ్మా ఇప్పుడు ఏం చేస్తాం, ఒకటే ఉంది సబ్బు, ఏం చేస్తాం అని చెప్పి తీస్తాడు. అవు మరి సబ్బులు లేనప్పుడు బ్యాచిలర్స్ ఏం చేస్తారు? నేచురల్ వేసేసుకుంటాం. సాపున్నా మేరీ సాపున్నా, మళ్ళీ పడిపోద్ది. ఇది ఇవాళ కంటెంట్ అనమాట. చేస్తున్నా సప్పున పడిపోయేది, వాడు చూసిన సప్పున మళ్ళీ పడిపోయేది. అయితే బాగా బట్టలు ఉతికే సోపులు ఉంటాయి కొన్ని యాడ్లు. ఆ యాడ్లు ఉంటాయంటే డెడ్ బాడీ దగ్గరికి కబడ్డీ అన్నట్టు ఉంటాయి, దానివల్ల యూజే ఉండదు. సూపర్ పంచ్. అయ్యా పంచ్ కాదు బా, ఇంకా చెప్తున్నా లైన్. అయ్యో పెంచగలదు బావా. అరే చెప్పురా. హరి కాదే వాడు సంజయ్. అయితే బావా ఎవరైనా లోడ్ చేయడానికి వెళ్ళిన చెంబు వాటర్ తీసుకెళ్తారు. బావా అనకరా. అక్క నువ్వు నన్ను అక్క అనకరా. స్టూడెంట్స్ ఎవరైనా బావనా ఎవరైనా చెంబు వాటర్ తీసుకెళ్తారు. నాది పోయింది నీది పోతుంది. కెమెరామ్యాన్స్ ఒక చెంబు వాటర్. వాళ్ళు కూడా వద్దంటున్నారా. ప్రాపర్టీ మ్యాన్స్. అయితే ఎవరైనా ప్రొడక్షన్ మ్యాన్స్. తాగేసి వెళ్ళిపో దొబ్బే అని. అయితే వాటర్ పోస్తారు బావా, చెంబులో వాటర్ పోస్తారు, పోసి ఆ చెంబే వాటర్తో స్నానం చేస్తాడు. మొత్తం గులకరించి పైన వేసుకుంటాడు, అయిపోయింది స్నానం అంతే. అన్నారు ఎక్కడో పుట్టాడు ఎక్కడో పెరిగాడు మన ఊరికి వచ్చాడు మన వాడై. ఇంకా నీళ్ళంటాడు జీవితంలో పరిగెత్తాడు అంటే సారీ సార్ మోకాల నొప్పులు అన్నాడు. సంబంధమైంది. మోకాల నొప్పులతో ఎట్లా పరిగెడతావు? అయితే ఇంకొన్ని స్నానాలు ఉంటాయి బావా. ఈ రోజు మా ఖతర్నాక్ గాళ్ళు ఓడిపోయినందుకు నేను వెళ్ళిపోతున్నాను.
అయితే కొందరు లేడీస్ మీ టీం లీడరే వెళ్ళిపోయినరా, ఎట్లా చెప్తావురా నువ్వు? నువ్వే బెటర్ అక్క, పేలకపోయినట్టుండే అన్న ఉంటలేడేంది. ఇప్పుడు ఏం అయితే చేద్దాం? ఓ అని స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు పేలకు వాళ్ళు నెత్తి మీద ఆడుతుంది. అయితే స్నానం జరిగని పూజలు తులసి హోటల్ చుట్టూ తిరుగుతారు. వాళ్ళు ఎట్లా మళ్ళీ తిరిగి బాత్రూమ్ కానీ అబ్బా చలి అది చేసింది ఏమన్నది బొంగు. మళ్ళా ఏ అమ్మాయిని చూసినవరు అట్లా? మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉంటుంది, ఎప్పుడో వచ్చి అబ్బా చలి అంటది. ఏటో నువ్వేం చేస్తున్నావు అక్కడ? అంటే చల్లేస్తుంది కదా, మంటేద్దాం అని చెప్పి వెయిట్ చేస్తా. ఇప్పుడు చెప్పండి స్టూడెంట్స్, మీకు ఇంకా వినాలనుందా? బాయ్స్ కొంతమంది రండిరా, నేనే ఎక్కువ అట్లా పాడేసి వచ్చేసాను, రండిరా. చూస్తున్నారు కదా, చివరాఖరిసారి స్టూడెంట్స్ మధ్య ఈ స్టేజ్ మీద ఈ సమక్షంలో నిల్చున్న సంజయ్ ఈ రోజు ఈ జోక్ చెప్తే అది పేల్తే ఇక్కడ ఉంటాడు, లేకపోతే పటాస్ కి ఫర్ ఎవర్ గా బాయ్ బాయ్ చెప్తున్న సర్దార్ సంజయ్. ఎందుకంటే నేనంటే ఈ రోజు మన ఫస్ట్ నైట్ అంటే పేమెంట్ నుంచి పని కానీ అన్నదంట. ఆ రవిగాడు వెళ్ళిపోయాడు, ఈ సంజయ్ గారిని కూడా పంపించేశాను. కానీ ఒకప్పుడు ఈ శ్రీముఖి గ్యారేజ్ లో భావన పాప ఉండింది కాబట్టి ఆ ప్రేమతో భావనని పిలుస్తున్నాను. భావన దానన్న, భావన భావన మరి రేపటి స్టూడెంట్ స్పెషల్